కడుపు తీపి. బదరికవనంలో శ్రీనాథుడనే పండితుడు గురుకులం నడిపేవాడు. ఆయన శిష్యులలో గదాధరుడు, విద్యాధరుడు అనేవారు బాగా స్నేహంగా ఉండేవారు. చదువైపోయాక మిత్రులిద్దరూ విడిపోయారు. గంగాధరుడు తన గ్రామానికి వెళ్ళి అక్కడ పాఠశాల స్థాపించాడు. చక్కగా పాఠాలు చెబుతాడని అతడికి పేరు వచ్చింది. అతడికి సంపాదన బాగుందని ఒక ఆయన దమయంతి అనే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్లకు దమయంతి పండంటి మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు సుందరుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారా దంపతులు. సుందరుడికి 2 ఏళ్లు నిండినప్పుడు విద్యాధరుడు తన భార్య అనసూయను 2 ఏళ్ల కొడుకు చంద్రుణ్ణి వెంటబెట్టుకుని గదాధరుడింటికి వచ్చాడు. గదాధరుడు, విద్యాధరుడు ఎంతో కాలం తర్వాత కలుసుకున్న సంతోషంలో ఉన్నారు. ఒకరి వివరాలు ఒకరు తెలుసుకొని గదాధరుడు తన సంగతి చెప్పాక విద్యాధరుడు తన పట్టణంలో వ్యాపారం ప్రారంభించి బాగా ఆర్జిస్తున్నట్లు చెప్పాడు. గదాధరుని ఒకసారి పట్నం రమ్మన్నాడు. మిత్రులు ఇలా మాట్లాడుకుంటుంటే వాళ్ళ భార్యలు తమ కబుర్లలో ఉన్నారు. ఎవరూ పిల్లలను పట్టించుకోలేదు. అంతలో చంద్రుడు పెద్ద కేక పెట్టాడు. జరిగింది ఏమిటంటే సుందరుడు చంద్రుడిని కొట్టాడు. విద్యాధరుడు చప్పున చంద్రుని ఎత్తుకొని, గదాధర, నీ కొడుకు చేతివాటుతనముంది, పిల్లలకి ఇది మంచి లక్షణం కాదు అన్నాడు. గదాధరుడు నవ్వుతూ, వాడికి ఊహ ఎక్కువే, కానీ ఎంత చెప్పినా చేతివాటు పోవటం లేదు. చిన్న పిల్లలకు దూరంగా ఉంచుతుంటాం, ఇవాళ మర్చిపోయాం అన్నాడు. నవ్వుతావేమిటి, ముందు ఆ అలవాటు మానిపించు అన్నాడు విద్యాధరుడు కోపంగా. 2 ఏళ్ల వయసు వాడికి ఏం చెప్తే మాత్రం అర్థమవుతుంది అన్నాడు గదాధరుడు ఇంకా నవ్వుతూనే. విద్యాధరుడు చిరాకు పడుతూ, మా చంద్రుడికి ఇలాంటి అలవాటు ఏమీ లేదు. 1 ఏడాది వయసులోనే ఒక్కటిచ్చాను, మళ్ళీ మా వాడు అల్లరి చేయలేదు, ఎవరిని కొట్టలేదు అన్నాడు. అప్పటికి అర్థమైంది గదాధరుడికి ఇదంతా తన మిత్రుడు సరదాగా అనడం లేదని. అతడు కాస్త నొచ్చుకొని, మా వాడు చాలా తెలివైనవాడు, కథ చెప్తే అర్థమవుతుంది, పాట పాడితే తెలుస్తుంది, కానీ దూకుడుతనం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆయన రోజు చెప్తూనే ఉంటాను, బహుశా 1-2 ఏళ్లలో అది కూడా అర్థమవుతుందనుకుంటాను అన్నాడు. ఏమో, నీ కొడుకు వాటం చూస్తుంటే వాడికెవరూ బుద్ధి చెప్తున్నట్లు లేదు అన్నాడు విద్యాధరుడు. ఆ మర్నాడే విద్యాధరుడు కుటుంబం వెళ్ళిపోయింది. కానీ గదాధరుడికి తన కొడుకు గురించి బెంగ పట్టుకున్నది. విద్యాధరుడంటే అతనికి ఆరాధనాభావం ఉండటం వల్ల కొడుకు బాగు కోసం ఆ రోజు నుంచి పద్ధతి మార్చాడు. సుందరుడు కాస్త అల్లరి చేస్తే చాలు వాడిని విపరీతంగా కొట్టేవాడు. అందువల్ల వాడి అల్లరితనం తగ్గలేదు. కానీ వాడు తండ్రి దగ్గర రావడం మానివేశాడు. తండ్రిని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు గురువు శ్రీనాథుడు గదాధరుడి ఇంటికి వచ్చాడు. ఆయన అతడితో శిష్యుడు తనయుడితో సమానం. నీ కొడుకు నాకు మనవడు, వాణ్ణి చూడాలని ఉన్నది, తీసుకురా అన్నాడు. అప్పుడు గదాధరుడు భార్యని పిలిచి తను బయటికి వెళ్ళిపోయాడు. శిష్యుడు అలా వెళ్ళిపోవడం చూసి శ్రీనాథుడు ఆశ్చర్యపోయాడు. ఆయన సుందరుణ్ణి ముద్దులాడుతూ శిష్యుణ్ణి రమ్మని పిలిచాడు. ఆయన రారు, ఆయన్ను చూస్తే సుందరుడు వణికిపోతాడు అంటూ దమయంతి జరిగినదంతా గురువుకు చెప్పింది. అప్పుడు శ్రీనాథుడు గదాధరుణ్ణి పిలిచి, నీకు మతిపోయిందా, ఎవరి మాటో పట్టుకొని నీ కన్నబిడ్డ పట్ల రాక్షసుడిలా ప్రవర్తిస్తావా అంటూ మందలించాడు. గదాధరుడు వినయంగా, గురువర్య, విద్యాధరుడు ఎవడో కాదు, నాకు ఆదర్శప్రాయుడైన స్నేహితుడు. వాడి ప్రతి మాట వెనకాల ఎంతో ఆలోచన ఉంటుందని అనుభవపూర్వకంగా నాకు తెలుసు అన్నాడు. ఇందుకు శ్రీనాథుడు చిన్నగా నవ్వి, విద్యాధరుడి ఆలోచన శక్తి గురించి నీకంటే నాకు చాలా బాగా తెలుసు, కానీ నీకు కొందరి కడుపు తీపి గురించి బొత్తిగా తెలియదు. ఈ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు అలాంటి కడుపు తీపి వల్లనే జరుగుతున్నాయి. విద్యాధరుడి మాటలకు విలువివ్వకు, పిల్లలు దెబ్బలకు కాక మంచి మాటలకే లొంగుతారు. సుందరుడు అల్లరి చేస్తే తప్పని చెప్పడం మాత్రం మరవకు అన్నాడు. గదాధరుడికి ఇంకా అనుమానం వదలలేదు. అది గ్రహించిన శ్రీనాథుడు, పద మనమిద్దరం వెళ్ళి విద్యాధరుని చూసి వద్దాం, నీ అనుమానం పూర్తిగా తొలగిపోతుంది అన్నాడు. గదాధరుడు ఎందుకు సరేనన్నాడు. మర్నాడు ఇద్దరు ఉదయాన బయలుదేరి చీకటి పడే వేళకు పట్నంలో విద్యాధరుడి ఇంటికి చేరుకున్నారు. విద్యాధరుడు గురువును మిత్రుని ఆప్యాయంగా ఆదరించాడు. మాటల సందర్భంలో శ్రీనాథుడు గదాధరుడి కొడుకు సుందరుడి ముద్దు చేష్టల గురించి చెప్పడం ప్రారంభించాడు. విద్యాధరుడు అసహనంగా, అల్లరి పిల్లలు నాకు ముద్దు రారు, సుందరుడి అల్లరి నేను ఈ జన్మకు మర్చిపోలేను అన్నాడు. నాయనా, హంస పాలు నీరు వేరు చేసి ఆనందిస్తుంది, మనిషి పిల్లల ముద్దు చేష్టల్ని అల్లరి నుంచి వేరు చేసి ఆనందించలేడా అన్నాడు శ్రీనాథుడు.
అప్పటికి విద్యాధరుడేం మాట్లాడలేదు. రాత్రి విద్యాధరుడి భార్య అనసూయ మగవాళ్ళు ముగ్గురికి పీటలు వేసి విస్తర్లు పరిచి భోజనం వడ్డించి పిలిచింది. అందరూ వచ్చి కూర్చుని భోజనాలకు ఉపక్రమించారు. ఆ సమయంలో చంద్రుడు మంచినీళ్ళ లోటాను పట్టుకొని అటు ఇటు తిరగసాగాడు. అది చూసి శ్రీనాథుడు కంగారుగా, వాడు నీళ్ళు ఎలా పోస్తాడో ఏమిటో, ఆ లోటా తీసుకో అని అనసూయని హెచ్చరించాడు. అనసూయ లోటా తీసుకోబోతుంటే విద్యాధరుడు వారిస్తూ, వద్దు, ఏడుస్తాడు, వాడు ఏడిస్తే నేను భరించలేను, అయినా వాడు లోటాను జాగ్రత్తగానే పట్టుకున్నాడుగా అన్నాడు. అంతలో చంద్రుడు లోటాడు నీళ్లను తండ్రి విస్తరలో వంపేశాడు. విద్యాధరుడు చప్పున లేవబోయేసరికి శ్రీనాథుడు, వద్దు నాయనా, చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలుస్తుంది, వాడిని కొట్టకు అన్నాడు. విద్యాధరుడు ఆశ్చర్యంగా, ఇంత చిన్న విషయానికి వాడిని కొడతానని ఎలా అనుకున్నారు, విస్తర్లో నీళ్ళొంపుకొని వద్దామని లేచాను అన్నాడు. శ్రీనాథుడు గదాధరుడి వంక కోపం నటించి చూస్తూ, చూసావా, చిన్న పిల్లలు అల్లరి చేస్తే విద్యాధరుడు కొడతాడని నువ్వు అనవసరంగా నాతో వాదించావు, ఇప్పటికైనా తప్పు ఒప్పుకో అన్నాడు. అది విని విద్యాధరుడు తెల్లబోయాడు. గురువు గదాధరుని వెంటబెట్టుకొని ఎందుకొచ్చాడో గ్రహించడంతో చిన్నబుచ్చుకొని, చిన్న విషయానికి గదాధరుడింట పెద్ద రగడ చేశానని ఇప్పుడు అర్థమైంది గురువర్య, నా తప్పును ఎలా దిద్దుకోవాలి అన్నాడు. శిష్యుడు అడిగిన దానికి శ్రీనాథుడు తృప్తిగా తలాడించి, ఎదుటి వాళ్ళ బిడ్డల్లో నీ బిడ్డను చూడు, నీ బిడ్డను ఎదుటివారి బిడ్డగా భావించు, అప్పుడు నీ ఆలోచన శక్తి కొడుపు తీపి బారి నుంచి రక్షింపబడుతుంది అన్నాడు. ఆ తర్వాత గదాధర విద్యాధరుల స్నేహానికి వారి పిల్లలు అడ్డు రాలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.